ఓం శ్రీ మాత్రే నమః. ఓం గురుభ్యో నమః. ఓం శ్రీకృష్ణాయ నమః. అందరికీ నమస్కారం అండి. తేదీ జూన్ 10 సోమవారం, క్రోధినామ సంవత్సరం, జ్యేష్ఠమాసం, శుక్లపక్షం, ఉత్తరాయణం, గ్రీష్మ ఋతువు, తిథి చవితి, నక్షత్రం పుష్యమి. ఇవాల్టి మేషం నుంచి మీనం వరకు రాశి ఫలితాలు చూద్దామండి. మొట్టమొదటిగా మేషరాశి. మేషరాశి వారికి గృహమున కుటుంబ సభ్యులతో ఆనందంగా గడుపుతారు. చిన్నటి మిత్రులతో సేవా కార్యక్రమంలో పాల్గొంటారు. చేపట్టిన పనులు సకాలంలో పూర్తి చేస్తారు. వ్యాపారాల్లో ఆర్థిక పురోగతి సాధిస్తారు. వృత్తి ఉద్యోగాల్లో అనుకూల వాతావరణం ఉంటుంది. విలువైన వస్తువులు కొనుగోలు చేస్తారు. తదుపరి వృషభ రాశి. వృషభ రాశి వారికి కుటుంబ సభ్యులతో తొందరపడి మాట్లాడడం మంచిది కాదు. ఆర్థిక వ్యవహారాలు నిరుత్సాహపరుస్తాయి. ప్రారంభించిన పనులు మందకొడిగా సాగుతాయి. దూర ప్రయాణాలు వాయిదా వేస్తారు. స్వల్ప అనారోగ్య సమస్యలు బాధిస్తాయి. వ్యాపారాలు నిదానంగా సాగుతాయి. సహోద్యోగులతో వివాదాలు ఉంటాయి. తదుపరి మిథున రాశి. మిథున రాశి వారికి ఆధ్యాత్మిక కార్యక్రమాలపై దృష్టి సారిస్తారు. దూర ప్రయాణాలు వాయిదా వేయడం మంచిది. చేపట్టిన పనులు అవరోధాలు కలుగుతాయి. ఇంటా బయట శ్రమాధిక్యత పెరుగుతుంది. వ్యాపార వ్యవహారాలు మందగిస్తాయి. నిరుద్యోగ ప్రయత్నాలు లోపం లేకపోయినా ఫలితం ఉండదు. తదుపరి కర్కాటక రాశి. కర్కాటక రాశి వారికి చేపట్టిన పనులు విజయవంతంగా పూర్తి చేస్తారు. వృత్తి వ్యాపారాల్లో ఆశించిన పురోగతి సాధిస్తారు. ముఖ్యమైన వ్యవహారాల్లో సన్నిహితుల సహాయం లభిస్తుంది. ఉద్యోగమున మీ పనితో అధికారులను ఆకట్టుకుంటారు. కుటుంబ సభ్యులతో సేవా కార్యక్రమాల్లో పాల్గొంటారు. తదుపరి సింహరాశి. సింహరాశి వారికి ఆర్థికంగా అవసరానికి ధనం లభించగా ఇబ్బంది పడతారు. నూతన రుణ ప్రయత్నాలు చేయవలసి వస్తుంది. సన్నిహితులతో మాట పట్టింపులు ఉంటాయి. కుటుంబ సభ్యులతో ఆరోగ్య సమస్యలు మరింత బాధిస్తాయి. వ్యాపారాలు నత్తనడకన సాగుతాయి. వృత్తి ఉద్యోగాల్లో అదనపు బాధ్యతల వల్ల విశ్రాంతి ఉండదు. తదుపరి కన్యారాశి. కన్యారాశి వారికి చేపట్టిన పనులు సకాలంలో పూర్తి చేస్తారు. సంఘంలో ప్రముఖులతో పరిచయాలు పెరుగుతాయి. భూ సంబంధిత క్రయ విక్రయాల్లో లాభాలు అందుకుంటారు. వృత్తి వ్యాపారాల్లో అనుకూల వాతావరణం ఉంటుంది. కుటుంబ సభ్యుల నుండి ఆకస్మిక ధనలాభం పొందుతారు. నిరుద్యోగులకు నూతన అవకాశం లభిస్తుంది. తదుపరి తులారాశి. తులారాశి వారికి దీర్ఘకాలిక ఒత్తిడి పెరుగుతుంది. ప్రయాణాల్లో వాహన ప్రమాదాలు సూచనలు ఉన్నవి. వ్యాపార వ్యవహారాల్లో ఆలోచించి నిర్ణయాలు తీసుకోవాలి. ఇంటా బయట కొందరు ప్రవర్తన ఆశ్చర్యాన్ని కలిగిస్తుంది. వృత్తి ఉద్యోగాల్లో ప్రయత్నాలు కలిసి రావు. చిన్నాటి మిత్రులతో పుణ్యక్షేత్రాలు సందర్శించుకుంటారు. తదుపరి వృశ్చిక రాశి. వృశ్చిక రాశి వారికి గృహమున చిన్నాటి మిత్రుల రాక ఆనందాన్ని కలిగిస్తుంది. సోదరులతో వివాదం పరిష్కార దిశగా సాగుతుంది. సమాజంలో పెద్దలతో పరిచయాలు కలుగుతాయి. వృత్తి వ్యాపారాల్లో కీలక సమాచారం సేకరిస్తారు. ఉద్యోగాల్లో మరింత అనుకూల పరిస్థితులు ఉంటాయి. నూతన వాహనం కొనుగోలు ప్రయత్నాలు చేస్తారు. తదుపరి ధనుసు రాశి. ధనుసు రాశి వారికి ప్రయాణాల్లో నూతన వ్యక్తుల పరిచయాలు పెరుగుతాయి. ఆప్తుల నుండి అరుదైన ఆహ్వానాలు అందుతాయి. నిరుద్యోగ ప్రయత్నాలు వేగవంతం చేస్తారు. చేపట్టిన పనిలో విజయం సాధిస్తారు. వృత్తి వ్యాపారాల్లో లాభాలు పడతాయి. ఉద్యోగం అదనపు బాధ్యతల నుండి ఉపశమనం పొందుతారు. తదుపరి మకర రాశి. మకర రాశి వారికి జీవిత భాగస్వామితో పుణ్యక్షేత్ర దర్శనం చేసుకుంటారు. వృధా ఖర్చులు పెరుగుతాయి. ముఖ్యమైన పనులు వాయిదా పడతాయి. ఆరోగ్య విషయంలో మరింత జాగ్రత్త వ్యవహరించాలి. వృత్తి వ్యాపారాలు ఊహించిన సమస్యలు ఎదుర్కొంటారు. నిరుద్యోగ ప్రయత్నాలు నిరుత్సాహపరుస్తాయి. తదుపరి కుంభరాశి. కుంభరాశి వారికి దూర బంధువుల నుండి స్వల్ప విభేదాలు ఉంటాయి. వ్యాపారమున నూతన పెట్టుబడుల విషయంలో పునరాలోచన చేయడం మంచిది. చేపట్టిన వ్యవహారాలు మందకోడిగా సాగుతాయి. వృత్తి వ్యాపారాల్లో ఆకస్మికంగా కొన్ని నిర్ణయాలు మార్చుకుంటారు. విద్యార్థులు పోటీ పరీక్షల్లో మరింత కష్టపడాలి. తదుపరి మీనరాశి. ఇక మీనరాశి వారికి వృత్తి ఉద్యోగాల్లో నూతన ప్రోత్సాహకాలు అందుతాయి. ఆర్థిక వాతావరణం అనుకూలిస్తుంది. సన్నిహితులతో సఖ్యత వ్యవహరిస్తారు. నూతన వస్తు వాహనాలు లాభాలు పొందుతారు. సోదరుల నుంచి అరుదైన ఆహ్వానాలు అందుతాయి. వ్యాపారాలు లాభసాటిగా సాగుతాయి. ఉద్యోగమున పదోన్నతులు పెరుగుతాయి. ఇదండి ఇవాళ మేషం నుంచి మీనం వరకు రాశి ఫలితాలు. ఈ వీడియో మీకు నచ్చితే షేర్ చేయండి, లైక్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే బెల్ ఐకాన్ ఉంటుంది, దాన్ని ట్యాప్ చేసి అలాంటి బటన్ క్లిక్ చేస్తే మేము చేసే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్గా వస్తుంది. ఇంకొక మంచి వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తా. సర్వేజన సుఖినో భవంతు.